తన్నో గురు ప్రచోదయా. మిమ్మల్ని చూశాను, నమస్కరించాను, పునీతుడయ్యా. 9 గ్రహాలు ఒకేసారి ఆశీర్వదించినట్టు అనిపించింది. స్వామి, మీతో ఒక సెల్ఫీ తీసుకోమంటారా? ట్విట్టర్లో పెట్టాలి. నాకు తెలీదండి. స్వామి, భుజం మీద చెయ్యి వేసుకోవచ్చుగా. నవ్వండి స్వామి. వెళ్ళవయ్యా. స్వామి ఒక్క నిమిషం. స్వామి, మీ గురించి చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాను. మీరేంటి స్వామి ట్వీట్లు చేసుకుంటున్నారు? పెద్ద ఆయన చూడాలి కదా. అయ్యా క్షమించాలి, స్వామిని చూడగానే మైమర్చిపోయా. చెప్పండి. అదే లేదు బాబు, కొద్ది రోజుల నుంచి ఇంట బయట ఏదో డిస్టర్బెన్స్, ఏది తాకినా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. నమ్మలేకపోతున్నాను. ఆయన ఉన్న చోట ఒక దుష్టశక్తి కూడా దరిదాపుల్లోకి రాలేదే. నన్ను క్షమించండి. ఆయన ఉన్నప్పుడు నేను చేయడం కరెక్ట్ కాదు. నేను చేసి నంది, ఆయన పరమశివుడు. ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని అందువల్ల టైం ఉండే నన్ను ప్రశ్న చేసుకోండి. సరే, వస్తానండి. గురువే శరణం. ఉందయ్యా, ఇక్కడ ప్రమాదం ఉంది. ఇవాళ పూర్వషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ రోజున బుధవారం. ఫిక్సేనా? కోఆపరేషన్ ఉండాలి. ఇంకా 2 రోజులే, తీసేద్దాం. 2 దివసం తర్వాత తీయబోతున్నాడంటే ఈ 2 దివసంలో ఏదో పెట్టబోతున్నాడని అర్థం. ఒక్కరు కూడా నిద్రపోకుండా ఉండాలి. మనల్ని దాటి వాడు ఎలా పెడతాడో నా పాకరా. తీసేస్తారంటావా? తీయాలంటే పెట్టుండాలిగా. ఎక్కడికి వెళ్తున్నారా వాడు? టవర్ దొరకట్లేదా ఏంటి? దయ్యం వచ్చి సిగ్నల్ ఇస్తుందా ఇప్పుడు? सुलेमान सेठ, कैसे आप? क्या खबर है? हाँ? कौन? किधर? हाँ हाँ, शूल शूल, क्या शूल? వీడు ఇప్పుడేం చేస్తున్నాడు రా? స్వామి, ఏదో హిందీ దయ్యంతో మాట్లాడుతున్నాడు. ఓ శూల్, శూలం. శూలం చక్రంలో చిక్కిపోయిందా? తప్పు కదా? తప్ప. వాహనం, గాడి గాడి బెంజ్ కార్ గురించి చెప్తున్నాడు స్వామి. గాడే వాహనం. వాడి ఏం కారైనా చెప్పు నీవు, కాని మనల్ని మించి ఎప్పుడిడా?
పెట్టేశానన్నా. వైట్ కలర్ బెన్స్ 555 నంబర్. ఏందిరా 3 బెంచ్లు తెల్లగా ఉన్నాయి, పైగా అన్ని నంబర్లు 555. స్వామీజీకి పెట్టమంటే నాకు పెట్టారు కదరా. సార్ ఏంది సార్, ఆడుకోవద్దు సార్. ఇంకి పింకి పాంకి మమ్మీ డాంకి బుక్ అయ్యాను రా. ఇంకి పింకి ఆడడానికి ఇది గేమా లైఫ్ రా. స్వామి గ్యాప్ ఇయ్యను రా, ఆలోచించాలి. దాక్కున్నాడా పారిపోయాడా? కాశ్మోరా, నిన్ను కాపాడడానికి ఏ స్వామిజీ రాడ్రా. సేటో కోయి బాత్ నగి, బాగా ఆలోచించి చెప్పు, పేరు బుక్ అయిపోకూడదు. కాన్ఫిడెంటా? నువ్వెవరా చెప్పడానికి? నువ్వే చెప్తావా? చెప్పు చెప్పు, వింటున్నానుగా. చెప్పు చెప్పు, వినిపిస్తాను. చెప్పు చెప్పు, అడుగుతున్నాగా. ఆయన పవర్ అంటే తెలుసు, మీ మీద కాన్ఫిడెంట్. సార్ స్వామిజీ వెళ్ళి చెక్ చేయండి. ఏదైనా తప్పు జరిగిందో ఉంది నీకు. ఆకారా జస్ట్ మిస్రా కాశ్మోరా. చిచ్చా బచ్చా మచ్చా అచ్చా చచ్చా. చేతపడి ప్రతిమని భస్మం చేయాలి, సముద్రంలో నిమజ్జనం చేయాలి. తీసుకో బాబు. ఎందుకని స్వామి కారులో? తల్లివేరుని కోసిస్తే వృక్షానికి ఊపిరి ఉండదు. ఈ ఇంటికి స్వామి తండ్రి వేరు లాంటి వారు, అందుకే ఆయన మెడలు పెట్టారు. స్వామికి తెలియకుండా ఆయన కారులోనే గీత బాలేదని వాత పెట్టుకుంటే రాత మారుతుందా? రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో రిస్కులు అవి చేయకూడదు. కృష్ణారామ అని చెప్పించుకోకుండా. స్వామి వాడు వచ్చి పెట్టలేదు, పెట్టే వచ్చాడు. హలో అయ్యా, తీర్పు వచ్చిందయ్యా. రాజేష్ హత్య కేసులో మీరు నిర్దోషని తేలింది. కాశ్మీర స్వామి గిన్నిస్ రికార్డ్ చేయబోయే స్టేజ్ మీద ఒక ఫోటో తీసుకుందామయ్యా. అలాగే మనం 1000 ఆత్మలు బయటకు రాకముందే బయలుదేరిపోదామయ్యా. వెంటనే బయలుదేరకూడదు, ఆత్మలని పంపించాక బయలుదేరదాం. అప్పుడే కవరేజ్ బాగుంటుంది. కాశ్మీర స్వామి ఎదుగుదలకి నేనే కారణమని పేపర్లో న్యూస్ రావాలి. వచ్చేస్తుందయ్యా. కాశ్మీర స్వామి గిన్నెస్ రికార్డులో నా ఫోటో ఉండి తీరాలి. ఉంటదయ్యా. ఏకాంబరం ఏకతాటిగా 1000 ఆత్మల్ని నమస్కారమంగా. ఎన్ పేరు జమీన్ చిదంబరనాథన్. తడా పక్కన పెద్ద వీడుంది. ఉందా? ఇల్లు నిండా పేయి. పేయి అంటే దెయ్యం. దెయ్యానికి తమిళ్లో పేయి. ఓ, ఆ తమిళ రైట్స్ మన దగ్గరే ఉన్నాయి. కాశ్మీర స్వామి తమరు ఊరి దళం వస్తే. చిదంబరనాథన్ గారు, నాకు టైం లేదు. ఒకే సమయంలో గిన్నెస్ రికార్డు కోసం 1000 ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను. 1000 ఆత్మలా? అందులో 110 అరవాత్మలు ఉన్నాయి. అందుకే నేను బాగా బిజీ, రావడం కష్టం. కావాలంటే మా చెల్లెని పంపిస్తాను, తను మీకు సాయం చేసి పెడుతుంది. అలా చెప్పకండి. ఏ విషయమా? నా కలవని మడిసి లేడు, ఎల్లా ఫ్రాడు. ఎవరి వల్ల పని జరగటం లేదు. తమరొక్కసారి దయచేస్తే డబ్బు ఎవడానాలను పర్వాలే, నా తరే వదలరు కదా. వాడా ఇంటిని రాయించేసుకుంటాడయ్యా. అడ్రస్ ఇచ్చేయాలండి, నేనే వస్తా. వచ్చి బాగా పెడతాడు. ఆ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్ళరా. పని చూసుకో. చెప్పండి మంత్రి గారు. ఏంటయ్యా నీతో తలనొప్పి అయిపోయింది. ఈ మధ్య రియల్ ఎస్టేట్ రాజేష్ కేసు నుంచి బయటేశాను. ఇప్పుడు మళ్ళీ ఇదొకటే. అపోజిషన్ సురేష్ కుమార్ కు నీకు ఏంటయ్యా సంబంధం? ఏం లేదండి.
మరెందుకు రేపు మీ ఇద్దరికి రైడ్కి వస్తున్నారు? రైడా? స్వామి, మినిస్టర్ గారి మనుషులు వచ్చారు, మీతో మాట్లాడాలట. మినిస్టరా? రమ్మను. రండి. ఏంటి విషయం? స్వామి, రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ డీలింగ్ చేయబోతున్నారు. వ్యవసాయ భూమా? అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే స్వామి. రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగులు పెట్టి అయ్యగారు పంపించారు. అవి ఒక్కరోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి తీసుకెళ్తారు. ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్స్ అన్ని తీసుకుని అటువైపు వచ్చేయండి. సరే స్వామి. నేను అక్కడికి వస్తాను. వెళ్ళండి. రండి, లోపలికి రండి. లోపల పెట్టండి. ఆ నైరుతిలో పెట్టండి. ఇప్పుడు ఈ పూజలన్నీ పూర్తయ్యాక వీటన్నిటినీ లాకర్లో ఉంచుతాను. అలాగే స్వామి. మీకు డూప్లికేట్ కీ ఏమైనా ఇమ్మంటారా? అబ్బే వద్దు స్వామి, అయ్యగారు పెట్టరమన్నారు అంతే. స్వాహ. వస్తాను స్వామి. అయ్యా, కాశ్మీర పెద్ద ఫ్రాడ్ అయ్యా. ఇక పైన వాడు నమ్మద్దయ్యా. అయ్యో, చిదంబరం నాదండి పెద్ద ప్రాపర్టీ. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో దొరికిందయ్యా. 17వ తారీఖు చేతపడి చేసింది వీళ్లే. మళ్ళీ దానికి 20వ తారీఖు శాంతి హోమం చేసింది వీళ్లే. ఆత్మలతో మాట్లాడటం, దెయ్యాలను వదిలించడం అన్ని అవసరం అయ్యా. ఇప్పుడే మొత్తం తీసుకెళ్లారయ్యా. డైమండ్స్, నగలు, డబ్బులు, సంకీర్ణ పార్టీ డాక్యుమెంట్స్ అని మొత్తం 500 కోట్లయ్యా. అయ్యయ్యో, అవన్నీ వాళ్ళకెందుకు ఇచ్చారు? ఏమయ్యా, నిన్నటి వరకు దైవ శక్తులు అవి ఉన్నాయి, కారణజన్ముడు కాకరకాయ అని చెప్పి ఇప్పుడు వచ్చి ఫ్రాడ్ అంటావా? వేల్చికోమంటావా? ఆ బ్యాగులు ఇవి వాళ్ళకి ఇవ్వదు, వెనకొచ్చాయి. ఇచ్చేసానయ్యా. ఏమైందయ్యా? ఇమ్మీడియట్ గా ఏదో ఒక కారణం చెప్పి వెంటనే తీసుకొచ్చాయి. మొత్తం అవుట్రా. అయ్యా, ఇంటికి తాళం వేస్తుందయ్యా. ఇప్పుడే కదరా ఇచ్చేవన్నారు. అవునయ్యా, ఏదైనా ప్రాబ్లమా? మీరు కాల్ చేస్తున్న మొబైల్ కవరేజ్ ఏరియాలో లేదు లేదా? బాబు బాబు, ట్యాంక్ ఫిల్ చేయమ్మా. నీకు నా ఫ్రీ ఆశీస్సులు. ఆ ఫోన్ ఇవ్వమ్మా. బ్యాలెన్స్ తక్కువ ఉంది మా స్వామి. యాప్ లో రీఛార్జ్ చేసుకో. కానీ సరే స్వామి. కాశ్మరా, నేను మీ నాన్న స్వామిని. నాన్న చెప్పు. అది ఆ మినిస్టర్ ధనకోటి ఉన్నాడే, వాడు పెద్ద దగులుబాజీలా అనిపిస్తున్నాడు. ఏదో ల్యాండ్ పూజని చాలా బ్యాగులు తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టమన్నారా. వాళ్ళు వెళ్లిపోయాక ఒక బ్యాగ్ చాలా అందంగా ఉందని లైట్ గా జిప్ ఓపెన్ చేశా. లోన ఏమున్నాయో తెలుసా? ఏం చెప్పు. గోల్డ్, డబ్బు, వజ్రాలంటూ కనీసం 300-400 కోట్ల పైనే ఉంటాయి. నిజంగానా? వాటితో పాటు కొన్ని బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయిరా. ఇప్పుడు డబ్బంతా మన ఇంట్లోనే ఉందా? ఆ డబ్బక్కడ లేదుగా. మీ నాన్న స్వామి మొత్తం సోహా చేసి జంప్ అయ్యాడుగా. బొడ్డు. ఇప్పుడు హైవేలో ఉన్నాం. ఏదో ఒక డాబాలో మంచి బిర్యానీ తిని తిన్నగా మేము బెంగళూరులో ఉన్న మీ మావయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతాం. నువ్వు డైరెక్ట్ గా అక్కడి నుంచి పాస్పోర్ట్స్ అవి రెడీ చేసుకుని మనందరం ఫారిన్ వెళ్ళిపోతాం. ఈ ఊళ్ళో అందరూ మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారా. చాలా బోరు కొడుతుంది. ఫారిన్ లో మన టాలెంట్ చూపిద్దాం. నా బాబే, నువ్వు నా బాబుగా పుట్టినందుకు మొట్టమొదటిసారి గర్వపడుతున్నాను. బీ కేర్ఫుల్ డాడీ. డబ్బు జాగ్రత్త. అయ్యా, ఆ బ్యాగులు వాళ్ళ ప్లేస్ లోనే ఉంటాయి కాబట్టి తలుపులు పగలగొట్టి లోపల. టైం వేస్ట్. బ్యాగ్ బెంగళూరు రూట్ లో వెళ్తోంది. బ్యాగులు బెంగళూరు వెళ్తున్నాయి. అవును, అన్ని బ్యాగుల్లోని జీపీఎస్ ట్రాకింగ్ యూనిట్ పెట్టాను. అది బెంగళూరు రూట్ చూపిస్తోంది. కుటుంబం మొత్తం బ్యాగ్స్ తో పాటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అయ్యా, కుటుంబంలో ఏ ఒక్కరు బ్రతకూడదు. అలాగనయ్యా.